ఆ విలువైన దినము ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాసకులకు కూడా వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామమును బట్టి వందనాలండి. మీ పక్క వారికి వందనాలు తెలియపరుస్తారా? దయచేసి అందరం లేచి నుంచుందాం. బైబిల్స్ పట్టుకుంటారా? నాతో పాటు ఏమి చెప్తారా? వాక్యం నన్ను బ్రతికిస్తుంది, వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యము నన్ను కృపాసత్య మార్గంలో, వెలుగు మార్గంలో, వాగ్దాన మార్గంలో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 మార్లు బిగ్గరగా ఆమేన్, 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 హల్లెలూయా. మీ పక్కవారికి వందనములు తెలియపరుస్తారా? మీ పక్కవారు ఇన్వైట్ చేయండి. ఈ యొక్క ప్రతిష్ఠించబడిన ఉపవాసకుడికి చెప్పండి, ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాసకుడులకు వచ్చినందుకు మీకు వందనాలు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. దయచేసి మీరు స్థానంలో కూర్చుందాం. ఇది మెసేజ్ సమయం. దయచేసి సంఘస్థులకు, గ్రామస్తులకు తెలియపరచబడిన రీతిగా ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో చివరి దినము వాక్యములో వెళ్ళబోతుండగా మరొకసారి సహోదరులు అందరూ ఆహ్వానితులే. కులము, మతము, భేదము ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువే. సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాసకులలో చివరి దినంలోకి వచ్చిన్నాం. పరిశుద్ధాత్మదేవుడే మనతో మాట్లాడును గాక. వాక్యంలోకి వెళ్దామండి. దయచేసి మీ పక్క వారు చెప్తారా? ఇమ్మాన్యుయేల్. గట్టిగా చెప్తారు, ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఇక మరలా మీ పక్క వారు చెప్పండి, ఫియర్ నాట్ అనగా భయపడవద్దు. మరలా మీ పక్క వారు చెప్పండి, ఊపుతూ చెప్పండి, భయపడవద్దు. గట్టిగా మీ పక్క వారు ఊపుతూ చెప్పండి, భయపడవద్దు. ఏ పరిస్థితులు వచ్చినా భయపడవద్దు. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్న మాట, మన పక్షములో ఉన్నవారు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. ఆమేన్. దయచేసి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. అతడు భయపడవద్దు, అతడు భయపడవద్దు. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలండి. మరలా చెప్తారు నాతో పాటు, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. ఈ పక్క వారు చెప్పండి, నీ పక్షమున ఉన్నవాడు దేవుడు. దయచేసి వెనకున్న వారు ముందుకు జరగండి అమ్మా. గౌరవించండి. దయచేసి ముందుకు వచ్చేయండి. ఇంకా ముందు ఉన్నవారు ఇంకా ముందుకు రండి. ప్రభు తన మహిమతో నింపుతున్నాడు, తన ప్రజలతో నడిపిస్తున్నాడు ఈ సంఘంలో. దయచేసి ముందుకు వచ్చేయండి. మీరు కూడా ముందు ఉన్నవారు ముందుకు జరగాలి. ఈరోజు మన అంశము భయము మరియు పరిస్థితులు ఎలా తొలగించాలి. నాతో పాటు చెప్తారా? భయము మరియు పరిమితులను ఎలా తొలగించాలి. మరలా చెప్తారు నాతో పాటు, భయము మరియు పరిమితులను ఎలా తొలగించాలి. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు రాత్రికాలం మాట్లాడుతున్నమాట, హౌ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ అనగా పరిమితులు, ఫియర్ అనగా భయం. మనలో ఉన్న భయము, పరిమితులు ఎలా తొలగిస్తాడంటే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు అంశంతో మాట్లాడుతున్నమాట, భయము మరియు పరిమితులు ఎలా తొలగించాలి.
పరిశుద్ధాత్మదేవుడు ఎలా తొలగిస్తాడో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతున్న ప్రకారము, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్న వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చాలండి, దయచేసి మరలా మీ యొక్క బైబిల్స్ దయచేసి క్లోజ్ చేయండి. మీ పక్క వారికి చెప్పండి, దేవుని వైపు చూడు, నా వైపు కాదు. మరలా మీ పక్క వారికి చెప్పండి, దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. దేవుని వైపు చూచినప్పుడు ప్రతి భయము, ప్రతి పరిమితులు తొలగిపోతాయి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్న మాటకు అర్థం ఏంటంటే, ఎలీషా గురించి దేవుడైన యెహోవా ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్న మాట. ఎలీషా ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజు కోసం క్షేమము కోరుతున్నాడు. ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజు క్షేమమును అన్ని విషయములో తన చేస్తున్న రాజు యొక్క సమస్తమైన పనుల్లో సహాయం చేస్తున్నాడు. ఎలాగంటే ప్రార్థన ద్వారా. మీ పక్కన చెప్పండి, ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నాడంటే, ప్రార్థించి దేవుడిచ్చిన ఆ సలహాను రాజుకు అందిస్తున్నాడు. ఓకే, రాజు యుద్ధములకు వెళ్ళాలని చూచినప్పుడు అక్కడ సిరియా రాజులు దండెత్తుకొని వస్తారని ముందుగానే ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఇతను భయపడిపోతున్నాడు, అక్కడి నుంచి నువ్వు వచ్చే అనగానే వచ్చేస్తాడు. ఇశ్రాయేలు రాజు వచ్చేస్తాడు. ఇశ్రాయేలు రాజు వచ్చేసిన తర్వాత ఆ యొక్క సిరియా రాజుకు తెలుస్తుంది, మనం ఇక్కడ దండుగా ఈ స్థలం కూడి ఉన్నాము కదా, ఇశ్రాయేలు ఇక్కడ రాజు ఇక్కడ వస్తారని మనకు తెలిసింది కదా, అన్ని విషయంలో ఇతను తప్పించేది ఎవరు, అసలు ఇతని వెనక ఉంది ఎవరు, అతడు అసలుకి ఈ యొక్క ఇశ్రాయేలు రాజు యొక్క ధీమా ఏంటి, ఇశ్రాయేలు రాజు యొక్క ధైర్యం ఏంటి, ఇశ్రాయేలు రాజు యొక్క బలము ఏంటి, ఎందుకు ఏ పన్నాకు వేసినా కానీ మనము ఏ పరిస్థితుల్లో మనం అతను ఈ కోణంలో వేసినా కానీ ఆ రాజుని చంపాలని చూసినా కానీ ఆ రాజు మన చేతికి చిక్కటలేదు, దొరకటం లేదు. ఎందుకని విచారించినప్పుడు అక్కడ ఉన్న సైనికులు అడిగినప్పుడు, ఎందుకయ్యా తన కింద ఎవరైనా ఉన్నారా బలవంతులు శూరులు అంటే లేరయ్యా, తన వెనక ఉంది, తనతో పాటుకుంది ఎవరంటే ఎవరో తెలుసా, ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త ఉన్నాడని ఎవరు చెప్పారో తెలుసా, రాజు కింద ఉన్న సైన్యాధిపతులు, రాజు కింద ఉన్న ఉపచారం చేసేవారు చెబుతున్న మాట. అయ్యా, ఇశ్రాయేలు రాజుకు తోడుగా ఉంది ఎవరంటే ఒక ప్రవక్త ఎలీషా. ఓకే, ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ఒకసారి ముట్టడ వేసిరండిరా. ఇదిగో మనకున్న రథములు, రౌతులతో, ఈ గుర్రములతో, సమస్తమైన వాటిలతో, యుద్ధ శూరుములతో మీరు వెళ్ళి ఆ యొక్క ప్రవక్తను మీరు హతమార్చండి అని చెప్పినప్పుడు అక్కడ సిరియా రాజు సైన్యాధిపతులు కావచ్చు, సిరియా రాజు సైనికులు కావచ్చు, సిరియా రాజు ఆజ్ఞాపించిన ప్రజలందరూ ఎలీషా ప్రవక్త ఉన్న చోటుకు వచ్చారు. ఎలీషా ప్రవక్త చోటుకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఎలీషా ప్రవక్త కింద ఎవరు ఉన్నారండి, పరిచయం చేసేది ఎవరు చెప్పాలి. ఎలీషా ప్రవక్త కింద ఉన్నది ఎవరు? ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఉపచారం చేసేది ఒక బ్రదర్స్ ఉండొచ్చు, ఒక సిస్టర్స్ ఉండొచ్చు. అలాగే ఆ ప్రవక్త కింద సహాయం చేసేవాడు, గిన్నె అందించేవాడు ఉన్నారు. అతను చూపిస్తున్నాడు, అయ్యా ఈ రథములు, గుర్రములు, రౌతులన్నీ మన ఎందుకు వచ్చినాయి, ఏమి చేయాలయ్యా అని భయపడిపోతున్నాడు. అంటే ఎలీషా కింద ఉన్న వ్యక్తి, ఎలీషాతో పాటు సహవాసం చేసే వ్యక్తి భయపడుతున్నాడు. ఎలీషా జీవము కలిగిన దేవుణ్ణి, సర్వోన్నతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎలీషాతో పాటు పక్కనున్న సహవాసం చేసే వ్యక్తి కూడా జీవము కలిగిన దేవుని, సర్వోన్నతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ వ్యక్తి భయపడుతూ చెబుతున్న మాట, ప్రవక్త అయిన ఎలీషా, రథములు, రౌతులు, అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు, మనము ఇద్దరమే ఉన్నాము, మనం హతమరుచుకు వచ్చి ఉన్నారు, అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు, గుర్రములతో, రథములతో, యుద్ధ శూరముతో వారు వచ్చి ఉన్నారు, ఇంక మన పరిస్థితి అంతే, ఏం చేయాలయ్యా అన్నప్పుడు అప్పుడు దేవుడైన యెహోవాను ఎలీషా ఏమని అడిగాడంటే, ప్రభువా వీరు ఈ విధంగా వచ్చారు కాబట్టి వీరు కళ్ళు మూసుకుపోవాలి. హల్లెలూయా.
అప్పుడు ఆ వ్యక్తి చెబుతున్న మాట ఏమని చెప్తున్నానంటే, దేవునికి ముందు ప్రార్థించక ముందు, నాయన ఒకసారి రావాలి బ్రదర్ ఇక్కడ. నేను ఎలీషాను నా కింద ఉన్న వ్యక్తి అనుకోండి. ఉదాహరణకి సిరియా రాజు పంపించిన సైన్యాధిపతులు అందరూ మీరు అనుకోండి, ఉదాహరణకి, తప్పలేదు. ఈ సమయంలో మీరు అందరూ మమ్మల్ని హతమార్చుకు వచ్చి ఉన్నారు, ఎందుకంటే మేము ఇశ్రాయేలు రాజు పక్షమున మేము క్షేమము కోరుతున్నాను ఒక ప్రవక్తగా నేను. అయితే నా కింద ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు, అయ్యా మీరందరూ మనల్ని ముట్టడకు, వేయటకు, మనల్ని చంపుటకు వచ్చి ఉన్నారు, ఏంటి మన పరిస్థితి అని ఏదన్నా నాకు చెప్పినప్పుడు నేను చెప్తున్న మాట, భయపడవద్దు, భయపడవద్దు, మనతో దేవుడు ఉన్నాడు అని. ఏం చేశాడంటే చిన్న ప్రార్థించాడు. ప్రభువా, ఈ ప్రజలు నడిపించావు కదయ్యా, మీరు మా కళలని, మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాము, విశ్వాసంతో నమ్ముచున్నాము అయ్యా. ఇప్పుడున్న ప్రజలందరికీ కళ్ళు మూసుకుపోవాలి ప్రభువా. మన తెలుగు భాషలో అర్థం అవ్వాలని చెప్తాం. వారికి అంధత్వం దేవుడు కలగ చేశాడు, చీకటిని కలగ చేశాడు. వారు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది వచ్చారో, 100 మంది, 200 మంది, లక్షల మంది వచ్చారా? ఆ లక్షల మంది ప్రజలు ఆయన గుర్రముల రౌతులతో వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట, ప్రవక్త ప్రార్థించాడు, ప్రభా మీరు కళ్ళు మూసుకుపోవాలి, మాతో ఉన్నవారు ఎవరైనా వారు తెలవాలి. వారి యొక్క కళ్ళు మూసుకుపోయి ఉంది. అప్పుడు వరకు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి కళ్ళు తెరిసే ముందు చూశారు. దయచేసి గమనించండి, మీ పక్కన రోజుల్లో చెప్పనండి. వారు బ్రతికి ఉండగా, వారు సజీవంగా ఉండగా, నీవు సజీవంగా ఉండగా నీ కళ్ళు సమస్తము చూపిస్తాయి. ఓకే, ఎలీషా ఎప్పుడైతే ప్రార్థించాడో వారి కళ్ళు మూసుకుపోయినప్పుడు ఎలీషా కింద ఉన్న వ్యక్తితో, ఎవరు ఉన్నారో మీరు చూపించండి ప్రభు అని దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించాడు? ఎలీషా ప్రార్థించాడు. అర్థమవుతుందండి? ఎలీషాను ప్రార్థించినప్పుడు ఎలీషా చేసిన ప్రార్థన దేవుడైన యెహోవా, సర్వోన్నతమైన దేవుడు జవాబునిస్తూ చెబుతున్న మాట, వారు చూస్తున్నారు, స్పిరిచువల్ గా, ఆత్మీయంగా చూస్తున్నారు. వారి కళ్ళు మూసుకుపోయి కూడా మాతో ఉంది ఎవరంటే దేవుని యొక్క దండు. ఈ పక్కన చెప్పండి, దేవుని యొక్క దండు అనగా దేవుని యొక్క దూతలు మహాసమూహము ఎవరితో ఉన్నాయి? ఎలీషా కింద ఉన్న పరిచయం చేసే వ్యక్తితో ఉన్నాయి. మీ పక్కన చెప్పండి, భయపడవద్దు. నువ్వు విశ్వసించినప్పుడు దగ్గర చెప్పాలి, భయపడవద్దు. నువ్వు విశ్వసించినప్పుడు ప్రభువు ఆయన దూతలను నీకు తోడా ఇస్తాడు. ఆమేన్. భయపడవద్దు అంటే పరిశుద్ధాత్మదేవుడు భయపడే వాడికి స్నేహితులుగా ఉండడం. మీ పక్క మనం చెప్పండి, భయపడే వారికి, పిరికితనంలో ఉన్న వారికి స్నేహితుడుగా పరిశుద్ధాత్మదేవుడు ఉండడు. పిరికి వారు అనగా పిరికి ఆత్మ పొందుకునేది ఎవరి దగ్గర అంటే అపవాది దగ్గర నుంచి. కాబట్టి అపవాది ఆత్మ, దురాత్మ సమూహము ఏ వ్యక్తులైనా, ఏ స్త్రీలైనా, ఏ పురుషులైనా నింపబడినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడా? స్నేహితుడుగా ఉంటాడా? అందుకే రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, భయపడవద్దు. మీ పక్కన చెప్పండి, భయపడవద్దు. మరలా మీ పక్కన చెప్పండి, భయపడవద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగములు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఏది తలముట్టినా భయపడవద్దు. దేవుని వైపు చూడు, ఆయన దూతలు నీకు పంపిస్తాడు. చప్పుడు కూడా తండ్రి మహిమ. హల్లెలూయా. దేవుడు తన దూతలు పంపిస్తాడు. ఒకసారి మీకు ఒక మాట చెప్పాలని ఆశపడ్డాను. ఎలీషా పొజిషన్ లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. మీ పక్కన చెప్పండి, ఎలీషా పరిస్థితుల్లోకి నా జీవితాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నా. యేసునామమున ఆమేన్. ఓకే, ఎలీషా లాగా నువ్వు ఉన్నప్పుడు 100 మంది, 1000 మంది, లక్షల మంది వచ్చారా?
నువ్వేం చేస్తావు? భయపడతావా? భయపడవా? భయపడవా? భయపడతావా? ఎలీషా ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడతావా? భయపడవా? మీరు భయపడతారా? భయపడతారా? భయపడకూడదు. నువ్వు ఒక్కడమే ఉండొచ్చు, ఇద్దరుగా ఉండొచ్చు, భార్య భర్తలుగా ఇద్దరుగా ఉండొచ్చు, బిడ్డలుగా ముగ్గురుగా ఉండొచ్చు, నలుగురుగా ఉండొచ్చు, ఐదుగురుగా ఉండొచ్చు. భయపడవద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని రోగములు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఏ పరిస్థితులైన తలముట్టినా, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలమున నీతో చెబుతున్న మాట, ఎలీషాతో ఉన్నది దేవుని ఆత్మ. అదే ఆత్మ మీకు తోడై ఉండను గాక, మనకు తోడై ఉండను గాక. ఎలీషా దేవుడి వైపు చూచాడు. అట్టి విధంగా మీరు ఎవరైతే మీ పరిస్థితుల్లో భయపడుతున్నప్పుడు దేవుడి వైపు చూచినప్పుడు పిరింగి ఆత్మ ఈ దేహంలో నుంచి యేసు నామమున విడిచిపోవును గాక, విడిచిపోవును గాక. అల్లరి ఆత్మ తొలగిపోవును గాక, అంధత్వమును కలగజేసిన ఆత్మ తొలగిపోవును గాక. ఎలీషా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, ఇద్దరముగా ఉన్నాము, నేను నా శిష్యుడు, దయచేసి సహాయం చేయండి. నువ్వు ఈ స్థలమందు ఉన్నారని వారు చూడాలి. దయచేసి 11వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూడండి, మీ ఎవరైతే భయపడుతున్నారో వారికి చెప్పండి, మీ పక్కన చెప్పండి, నువ్వు భయపడితే దేవుని వైపు చూడు. చూచినప్పుడు ఆయన మహిమను చూస్తావు, ఆయన దేవదూతల దండను చూస్తావు. ఆమేన్. ఎలీషా కింద ఉన్న ఉపచారం చేసేవాడు భయపడ్డాడు. దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఒకసారి నా యొక్క శిష్యుడికి మీరు నువ్వేంటో చూపించు అన్నప్పుడు చూపించాడు. చూపించలేదా? ఎలా చూపించాడు? గుర్రములను, రౌతులను, రథములను, ఆ శత్రువు ఏదైతే వచ్చిందో వీరి పక్షమున దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క యుద్ధశూరము చేసే దూతలు ఉన్నాయని నా పక్కన ఉన్న నా శిష్యుడు చూడగలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు చూడగలుగుతారు, దేవుని ఆత్మ మీ హృదయంలో వచ్చి మరుగైన మరణమును చూపించును గాక. చూడాలండి. మీ పక్కన చెప్పండి, చూడాలి, ఆత్మలో చూడాలి. మరలా మీ పక్కన చెప్పండి, చూడాలి, ఆత్మలో చూడాలి. ఎలీషా చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. నీ పక్కన వారి చెప్పండి, నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. హల్లెలూయా. మన మందిరము చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. పెద్ద దండు ఉన్నది, గొప్ప సమూహం ఉన్నది, అగ్ని వంటి అభిషేకం ఉన్నది. బలమైన దూతలు ఈ స్థలం ఆవరిస్తున్నాయి. ఈ మందిరము చుట్టూ చెక్కైన మహిమ, బలమైన మహిమ, అగ్ని మహిమ ఈ స్థలములో ఉన్నది. హల్లెలూయా. భయపడుతున్నావా? నీ రోగమును బట్టి భయపడుతున్నావా? నీ వ్యాధి బట్టి భయపడుతున్నావా? నీ నింద బట్టి భయపడుతున్నావా? నీ పరిమితులను బట్టి భయపడుతున్నావా? నీ కలిగిన పిరికి ఆత్మను బట్టి భయపడుతున్నావా? దేవుడు నీతోనే చెప్తున్నాడు, భయపడవద్దు. దేవుని ఆత్మ దూతలు నీతోనే ఉన్నవి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆ యొక్క దర్శనం అనే వరమును జీవితాంతము నీకు తోడై ఉండదు గాక. చూడాలి. We have to see the glory of God. ఆయన మహిమ పరచాలి, ఆయన మహిమను చూడాలి. ఎలా అడగాలంటే దయచేసి అని అడగాలి. మీ పక్కన చెప్పండి, దయచేసి ప్రభువును వేడుకోవాలి ఆయన మహిమను చూడటానికి. ఎలీషా దేవుని యొక్క దయచేసి అనే పదమును ఉపయోగించి ప్రార్థించాడు. మీకు ఒక మాట చెప్పడా? పౌలు ఎంతమందికి తెలుసు అండి? పౌలు అపోస్తలుడైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక, కొరింథీయుల పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఈ పత్రికలన్నీ ఆయనే రాశాడు. అవునా కదా? పౌలు గురించి మనం చూద్దాం. ఎలీషా కింద ఉన్న శిష్యుడు భయపడ్డాడు.
దేవుణ్ణి అడిగాడు. అవి చూడటానికి దేవుడు ఆ మనోనేత్రము తెరిచి చూపించాడు. హల్లెలూయా. సౌలుగా ఉన్నప్పుడు ప్రజలను చంపాడు, హింసించాడు, దూషించాడు, అవమానించాడు. ఆయన నామమును దూషించాడు, అవమానించాడు సౌలు. కానీ ఎప్పుడైతే సౌలు నేత్రములు అనగా సౌలు గుడ్డివాడైపోయాడో ఎవరిని చూచాడు? చెప్పాలి మీ పక్కన. సౌలు గుడ్డివాడైనప్పుడు దేవుణ్ణి చూచాడు, దేవుని వెలుగును చూచాడు, దేవుని మహిమను చూచాడు, దేవుని ప్రత్యక్షను చూచాడు, దేవుని సన్నిధిని చూచాడు. ఆ దారి మధ్యలో ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నా ప్రజలను నువ్వు హింసించావు, దూషించావు. నీ పక్కవారి ప్రజలను చెప్పండి, దేవుని ప్రజలను హింసిస్తే, దూషిస్తే, అవమానిస్తే, చంపితే వారి కళ్ళను అంధత్వమును కలగ చేస్తాడు. ఆమేన్. అంధత్వమును కలగ చేశారండి సౌలు. తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు దర్శించి ఆ కళ్ళను తెరిచి పౌలుగా పిలిచి తర్వాత తన సేవకుడిగా, తన యొక్క అపోస్తలుడిగా దేశ విదేశాల్లో తన సేవను కడముట్టిస్తూ ఉన్నాడండి. తన తుది శ్వాస విడిచిన దేవుని సేవలోనే ఉన్నాడు. అనేకమైన రోగాలు వచ్చినాయి. తన శరీరమును పట్టిని, తన ఎముకలను పట్టిని, తన దేహమును పట్టిని, తన ప్రాణాత్మశను అనేకమైన శరీరంలో రోగములతో ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుణ్ణి అడిగాడు, ప్రభువా దయచేసి ఈ రోగము నాలో నుంచి తీసేను ప్రభువా అని అడిగాడు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఈ పౌలుకు చెబుతున్న మాట, ఇదిగో సౌలుగా ఉన్నప్పుడు నువ్వు హింసించావు, దూషించావు, అవమానించావు, నీకు గురుడుదనము కలిగింది. మరలా నన్ను తెలుసుకున్నావు, నీ యొక్క నేత్రములు తెరవబడినవి. తెరవబడిన తర్వాత ఇక సౌలు ప్రజలను హింసించాడా, దూషించాడా, చంపాడా, అవమానించాడా, హేళన చేశాడా? చేయలా. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళే స్వార్థను ప్రకటించాడు. దయచేసి గమనించిన నా ప్రియ సహోదరి సహోదరా, నీ మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడతాయో, నీ నేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో, సౌలు ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడి ఎవరైతే హింసించాడు, దూషించాడు వారికి సేవ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ దేహంలో అనేకమైన శరీర రోగములతో ఉన్నప్పుడు చెబుతున్న మాట, అనేకమైన జాగారాలు ఉపవాసంతో ఉన్నప్పుడు పౌలు అనేకమైన బాధలు పడ్డాడు. అనారోగ్యం లేకపోయినా కానీ పరిచర్య ఆపల, పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయాడు, ముందుకు దూసుకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, నా కృప, నా కృప, నా కృప నీకు చాలును. మరలా అడిగాడు ఒకసారి, నా కృప నీకు చాలని దేవుడు ఆహ్వానించాడు. మరలా రెండోసారి వెళ్తున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచాడు. మరలా దేవుడు చెబుతున్న మాట, నా కృప నీకు చాలును. ఆమేన్. మరలా దేవుడు మూడోసారి అడిగాడు, నా కృప నీకు చాలును. ఆమేన్. ఒక ముళ్ళును విరిచి వదిలేశాడు. ఆ ముళ్ళు తీస్తే దొరకడు, చెక్కడు, దొరకడు. ఎందుకంటే పౌలు అనే వ్యక్తి మల్టీ టాలెంటెడ్ మ్యాన్. పౌలు అనే వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, వేగము కలిగిన వాడు, అన్ని విద్యల్లో అన్ని రంగములో బలమైన వ్యక్తి. ఈ ముళ్ళు తీస్తే దొరుకుతాడా? దొరకడు. కొన్ని రోగాల దేవుడు కొన్ని విషయాల్లో మనం సరి చేయడానికి ఇస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు ఎంత భక్తి చేసిన దేవుడు అడిగాడయ్యా దయచేసి నాకు స్వస్థత కలగ చేయనంటే దేవుడు చెప్పిన మాట, నా కృప నీకు. మరలా రెండోసారి, నా కృప నీకు, నా వల్ల కాదు కదయ్యా, ఈ అనారోగ్యం వరకు నేను సేవ చేయలేకపోతున్నా, ఎముకలు కొరికేస్తే ప్రభా ఈ శరీరంలో నేను చేయలేకపోతున్నా. అనేకమైన విషయంలో ఓడ పగిలిపోయింది తెలుసా తన సేవ విషయంలో. అయినా కానీ ఈదుకుంటూ బయటకు వచ్చి ఆ యొక్క సముద్రం ఒడ్డున వచ్చి చలి కాసుకున్న సమయంలో మరలా విషకరమైన పాములు వచ్చి తన కాటేసినాయి. హాస్పిటల్కి వెళ్ళా, కానీ అయినా కానీ విషకరమైన తనని కాటు వేసిన కావచ్చు, ఆయనకేమి తోడై ఉంది? కృప తోడై ఉంది. హల్లెలూయా. ఈ పక్కన భుజం తోటి చెప్పండి, దేవుని కృప తోడై ఉంటుంది. మనం ఏం అడగాలి ఈ సమయంలో? దేవుణ్ణి
కృప కావాలని అడగాలి. హల్లెలూయా. ప్రభు చెబుతున్నమాట, when God opens the eyes of faith, you see the protection you are under. No matter the situation you are facing on the outside, no matter the situation you are facing, you will stay focused. మీకు ఎన్ని పరిస్థితులు మీ బయట జీవితంలో శరీర సంబంధంగా వచ్చినా, ఆత్మీయతలో వచ్చినా, ఏ కోణంలో నీ పరిమితులు ఏ విధముగా నిన్ను వచ్చినా కావచ్చు, నువ్వు ఒకటే చెప్పాలి, అయ్యా నీ వైపు నేను చూస్తుండగా నీ కృప నాకు చాలు. హల్లెలూయా. నీ వైపు చూస్తుండగా నా పరిమితుల నుంచి, నాకు ఈ భయం నుంచి నాకు విడుదల కలుగును గాక. ప్రభు చెబుతున్న మాట, ఎలీషాకి తోడై ఉంది, తన యొక్క శిష్యుడికి తోడై ఉంది దేవుని ఆత్మ. అదే ఆత్మ పౌలుకి కూడా తోడై ఉందండి. గురుడితనం కలగ చేసింది. మరలా తన తప్పు తెలుసుకున్నాడు. అంధత్వంలో ఉన్నప్పుడు తన తప్పును తెలుసుకుని, దావీదు కుమారుడా దయచేసి నన్ను క్షమించమని అడిగాడండి. కాబట్టి మన తప్పులు, మన లోపములు బట్టి, మన పాపములు బట్టి ఒక్కసారి మన శిరస్సు వచ్చి అడుగుదాం, ప్రభువా నేను పాపాత్ముడను, దయచేసి నన్ను క్షమించండి. నా తప్పులు లోపములు బట్టి నన్ను క్షమించండి. పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నదంతా మీరు తీసుకోండి, నీలో ఉన్నది నాకు దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంది మీ పేదరికం మీకు చెప్పింది ఏంటంటే, మీ పేదరికం మీకు చెప్తుంది, మీ పేదరికం మీకు చూపిస్తుంది. మన పేదరికం మనకి చెప్తుంది, మన పేదరికం మనకు చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే, నువ్వు పేదవాడమని చూపిస్తుంది. ఉదాహరణ నా వైపు చూడండి ఒకసారి. ఇతను పేదవాడు. ఈ పేదవాడిని తన కళ్ళు తనకి ఏం చూపిస్తున్నాయి? ఇతను పేదవాడు, తన ఆహారము కలగట్లేదు, వస్త్రములు కలగట్లేదు. ఈ పేదరికం తనకి ఏం చూపిస్తుందంటే, శరీర సంబంధంగా నేను పేదవాడినని నన్ను భయపెట్టిస్తుంది. నువ్వు మధ్య తరగతిలో ఉన్నావా, నువ్వు పేదవాడిగా ఉన్నావా, ఆ యొక్క శరీర సంబంధమైన కళ్ళు నీకు చూపిస్తున్నాయి, శరీర సంబంధమైన కళ్ళు నీకు బయలుపరుస్తున్నాయి. నువ్వు పేదవాడివి, ఇక నీ పని అంతే అని నిన్ను కృంగతీస్తుందా? ప్రభు ఆత్మ చెబుతున్న మాట, నువ్వు పేదవాడై ఉండొచ్చు, మధ్య తరగతి అయి ఉండొచ్చు. ఆ మనోనేత్రములు ఎప్పుడైతే నీకు తెరవబడతాయో నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. ఎందుకంటే నీ వెనకేమున్నాయి? దేవుని దండు ఉంది. మీ పక్కన కోసం చెప్పండి, దేవుని దండు ఉన్నది. హల్లెలూయా. Okay, the opening of the eyes of the faith will be silencing of fear. దేవుని యొక్క మనోనేత్రములు ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ యొక్క దృష్టిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, విశ్వాసం ద్వారా మనకు భయం ఉండదు. హల్లెలూయా. నువ్వు పేదవాడై ఉండొచ్చు, మధ్యతరగతిలో ఉండొచ్చు, ధనవంతుడిగా ఉండొచ్చు, లేమిలో ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, నిందల్లో ఉండొచ్చు, అవమానాల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, నువ్వు ఏ పరిస్థితులైనా ఉండొచ్చు. ప్రభువు చెబుతున్న మాట, భయపడకు. మీ పక్క వర్గం చెప్పండి, భయపడకు. నీ పేదరికము నీకు భయం తెస్తుంది. ఆ భయము నుండి నీకు విడుదల, విముక్తినిచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమేన్. మరొక విధముగా యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్తున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో తీర్పు తీర్చబడడానికి వచ్చి ఉన్నారు, తీర్పు తీర్చడానికి వచ్చి ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. Let us see the book of John chapter 9 verse 39. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం దయచేసి ఒకసారి మనం చదువుదామండి. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. అప్పుడు యేసు అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. హల్లెలూయా. దయచేసి రావాలి నా ముందు ఒక సహోదరు రావాలి, ఒకరు రావాలి దయచేసి. ఒకసారి 39వ వచనం చదువుతారు ఒకసారి, మీ అందరికి అర్థం అవ్వాలని. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. మరలా చదువుతారు అందరూ బిగ్గరగా. 1 2 3 స్టార్ట్.
చూచువారు గుడ్డివారు కావలను అన్నిటి నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పారు. చాలని క్లోజ్ చేసింది, క్లోజ్ చేసేది. దేవుడు ఈ సమయం రాత్రి కాలం నీతో నాతో మాట్లాడుచున్న మాట ఇక్కడ ఉపమానం కింద మనం తీసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏమని చెబుతున్నారంటే, గుడ్డివాడు కన్నులు తెరవబడాలి. ఇటువైపు చూడటం ఒకసారి. ఈ గుడ్డివాడు కన్నులు తెరవబడాలి. ఈ కన్నులు ఉన్నవాడు గుడ్డివాడిగా మార్చబడాలి. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎలీషాకి దేవుడు అయిన యెహోవా తన యొక్క శిష్యులకు చెబుతున్న మాట, తన కన్నులు ఉన్నాయి కానీ తను చూడలేకపోతున్నాడు. దేవుని యొక్క దండు, దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి తనతో ఉన్నదని ఎలీషా చూడగలిగిన వాడు. అనగా తన కన్నులుండి గుడ్డివాడిగా ఉన్నాడు. ఎవడు? ఎలీషా కన్నులున్నాయి కానీ గుడ్డివాడిగా ఉండి దేవుని సమూహమును, దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క రథములను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పరాక్రమ కలిగిన బలమైన మహిమను చూడగలిగాడండి. అదే మాటను దేవుడితో చెబుతున్న మాట. ఈ మాటను తన శిష్యులకు చెబుతున్న మాట ఏంటంటే, ఇతను కూడా ఎలా ఉన్నాడంటే గుడ్డివాడుగా ఉన్నాడు. అనగా కళ్ళు తెరిచే ఉన్నాయి, గుడ్డివాడుగా లేడు. అప్పుడు ఇతను చేసిన ప్రార్థన, ఎలీషా చేసిన ప్రార్థన, ఇతను కూడా గుడ్డివాడుగా అయినప్పుడు ఏమవుతుందంటే, దేవుణ్ణి మనము వాక్యం అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, గుడ్డివాడు కన్నులు తెరవబడాలి. చెప్పాలి, గుడ్డివాడు కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడిన వాడు గుడ్డివాడుగా మార్చబడాలి. అనగా కన్నులు తెరుచుకొనే ఉన్నాడు కానీ ఇతను గుడ్డివాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతున్నాడు. ఇతను ఎలా ఉన్నాడంటే చూడలేకపోతున్నాడు. మరొకసారి 39వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. హల్లెలూయా. మీ పక్కన చెప్పిన ప్రతి ఒక్క వారు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు చూడాలి. హల్లెలూయా. గుడ్డివారుగా అయిపోవాలి మనం. ఆమేన్. లోకంలో ఉన్న పరిస్థితులు వస్తున్నాయా? ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడికి ఎగ్జాంపుల్ అయిపోయింది. వేరే ఒక ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి ఆస్తి అంతస్తు సంపాదించాడు, క్రైస్తవుడే. ఇతను క్రైస్తవుడు కాదు, అన్యుడు. ఇతను క్రైస్తవుడు. ఇతను అన్ని విషయాలు, ఆస్తి అంతస్తులు, ఆరోగ్యం అన్నీ ఉంది. ఇతను పేదవాడిగా ఉన్నాడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, శాపమును అనుభవిస్తున్నాడు. కానీ నిజమైన బిలీవర్, నిజమైన క్రైస్తవుడు. అయితే ఈ వ్యక్తి ఇతను వైపు చూచి, ఇతని పరిస్థితుల వైపు చూస్తుంది. చూడటం బట్టి తనకేం కలుగుతుందంటే ఇతడు ఈ వ్యక్తి చూసేవా ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నేను నిజమైన క్రైస్తవురాన్ని, నాకెందుకు, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి ఎలా అయిపోతుంది. డోంట్ కంపేర్ యువర్ సిచ్యువేషన్స్ టు అదర్స్ లైఫ్స్. మీ పక్కన రోజు చెప్పండి, ఎదుటి వారి పరిస్థితుల వైపు దయచేసి చూడవద్దు. ఎదుటి వారి పరిస్థితుల వైపు చూడవద్దు. చూచినప్పుడు ఏం కలిగిందంటే, నీకేం కలిగిందంటే భయము కలుగుతుంది. ఏం కలుగుతుంది నీకు? నీకేం కలిగింది? చూసినప్పుడు కలిగిందా, కలగలేదా? పరిమితులు. ఈ వ్యక్తి ఎంత ఆశ్రయించబడ్డాడు, నేను ఎందుకు ఆశ్రయించబడకూడదు? లిమిటేషన్ అనే స్పిరిట్ నీలో పనిచేస్తే పనిచేయట. పరిమితి. ఇతను BMW ఉంది, నాకేమో శాతం స్కూటర్. నా పరిమితి ఇదేనా? నా పరిస్థితి ఇదేనా? లేదా నా హోదా ఇదేనా? నా ఉద్యోగం 10,000. ఇతను ఉద్యోగం ₹1,00,000. ఇతను ఆస్తి 1,00,000 కోట్ల. నా ఆస్తి ఏమో ₹1,000. ఇదండి పరిమితులు. లిమిటేషన్ ఆఫ్ స్పిరిట్, లిమిటేషన్ ఆఫ్ ఫియరింగ్ స్పిరిట్. భయపడవద్దని ప్రభువు చెబుతున్న రాత్రి కాలం అందు
పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో ఈ రాత్రి కాలం నీతో చెబుతున్న మాట, భయపడవద్దు నీ పరిమితులను బట్టి. మీ పక్కన చెప్పండి, భయపడవద్దు నీ పరిమితులను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే తను చూడటం బట్టి ఏం కలుగుతుందంటే, ఎదుటి వారి పరిస్థితుల్లో మీరు చూడొద్దు. మరలా మీ పక్కన చెప్పండి, ఎదుటి వారి పరిస్థితుల వైపు, ఎదుటి వారి జీవితముల వైపు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం కలిగిందంటే భయము వస్తుంది, పరిమితులు వస్తాయి. ఆ పరిమితులను ఏం చేస్తారంటే భయములోకి తీసుకువెళ్ళిపోతాయి. దేవుని ఆత్మ నీలో ఇంకా పనిచేయదు. అందుకే దేవుడు మొదటగా చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే ఫియర్ స్పిరిట్ తో భయముతో ఉన్న వారికి దేవుని ఆత్మ వారిలో పనిచేయదు. వారిలో ఏం పని చేస్తుందంటే దురాత్మ పనిచేస్తుంది. ఎప్పుడైతే నీ హృదయం స్పిరిట్ అనగా వెన్ యువర్ స్పిరిట్ విల్ బి లిబరేట్ ఇన్ ఫ్రీనెస్, నీ హృదయం ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చును గాక. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇతర వైపు చూడు. ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తావు. నువ్వు ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తావు. అప్పుడు నీకు ఏం కలుగుతుంది? గుడ్డితనం కలుగుతుంది. ఇక్కడ నీకు మాట అర్థమవుతుందా? ఏమి గుడ్డితనం ఇప్పుడు కలిగిన దేవుని వైపు చూడటం ద్వారా నీకు ఇతర వైపు చూడక. పరిస్థితులు వచ్చినాయి, మనుషులు వచ్చారు. ఏ ప్రీతి చూడు, అతను చూడు ఎలా ఆశీర్వదించబడుతున్నాడు. ఏ ప్రీతి చూడు, ఇతను చూడు ఎలా జీవించలేదు. నేను చూడను, నాకు గుడ్డి వాడైపోయా, నేను చూడను. నువ్వు ఎంత చూపించినా కానీ అతను వైపు నేను చూడుకున్నాను, గుడ్డి వాడైపోయా. అందుకే జీసస్ కేమ్ అండ్ హి జడ్జ్డ్ ద టూ వేస్. 39వ వచనంలో ప్రభు స్పష్టంగా చెబుతున్న మాట, రాజుల గ్రంథం 2వ రాజులు 6:16లో చెబుతున్న మాట ఒకే మాట, గుడ్డితనం కలగ చేస్తుంది దేవుని ఆత్మ మనకి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోకి వచ్చిన గుడ్డితనం కలగ చేస్తుంది. ఎదుటి వారి పరిస్థితులు ఇక్కడ నువ్వు చూడవు. నువ్వు ఎవరి వైపు చూస్తావంటే నిన్ను సృజించిన దేవుని వైపు చూస్తావు. హల్లెలూయా. దావీదును మీరు చూసినప్పుడు జయించే గొలియాతు, బాహుబలము కలిగిన గొలియాతు వైపు వచ్చినప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? బలహీనుడిగా ఉండొచ్చు, ధైర్యం లేని వాడిగా ఉండొచ్చు, ఓటము లేని వాడుగా ఉన్నాడండి. భయము లేని వాడుగా ఉన్నాడు, ఓటము లేని వాడుగా ఉన్నాడు. దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా మనకి? ఈరోజు రాత్రి కాలం ముందు ఓటము లేని వాడు. చెప్పండి, ఓటము లేని వాడు. డేవిడ్ వాజ్ అ డిఫీట్ మ్యాన్. చెప్పండి, దావీదు అనే వ్యక్తి ఓటము లేని వాడు. ఎందుకంటే గుడ్డివాడిగా అన్నది చెప్పారే, మా వల్లే కాదు నీ వల్ల ఏమవుతుందిరా అన్నారు. కానీ దావీదు ఏం చెప్తున్నాడు? శక్తి చేతన కాదు, బలము చేతన కాదు, కానీ దేవుని ఆత్మ చేతన ఇది జరుగుతుంది, సాధ్యమవుతుంది. అతను ఓటము లేకుండా వెళ్ళి గుడ్డివాడుగా నుంచొని ఒడిశాల్లో పెట్టుకుని గిర్రా 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 తిప్పి కొట్టాడు. పడ్డా పడలేదా? పడిపోయాడు. మీకు ఒక మాట చెప్పాలి, గొలియాతును పడవేయడానికి దావీదుకి ఓటము లేని ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, పక్క వారు చెప్పండి, నీకు భయం లేకపోతే ఇక నీకు ఓటము ఉండదు. ఆమేన్. నీకు భయం లేకపోతే ఏముండదు? నీ జీవితాంతము ఉండదు. హల్లెలూయా. ఏముండదు? జీవితాంతము ఓటము ఉండదు. నీకు దేవుని వైపు చూస్తే నీకేముంటుంది? ఓటము ఉండదు. ఇద్దరు వ్యక్తులు దేవుని వైపు చూచారు. ఎలీషా తన శిష్యుడు. ఓటము ఉందా? సమూహము వచ్చింది, ఓటము ఉందా? గుడ్డితనం కలగజేసింది. ఎలీషా ఆ యొక్క శిష్యులందరినీ, ఆ యొక్క సైన్యులందరినీ ఇశ్రాయేలు రాజును తీసుకుని, ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. అయ్యా ఏంటి నేను చంపేయాలని లేదు, చంపొద్దు. వారికి నువ్వేం చేస్తావంటే ఆహారం పెట్టు. అనేకమైన ఆహార పదార్థాలు తీసుకొచ్చి వారికి ఆహారం పెట్టి వారిని పంపించేశారు. ఇంకా జీవితాంతమైన సిరియా వారు రాజులు కావచ్చు, సిరియా సంబంధించిన ప్రజలు కావచ్చు, ఇశ్రాయేలు మీదకి జీవితంలో ఎప్పుడు రాలేదు. హల్లెలూయా. అది ఓటమి లేదు ఇశ్రాయేలు ప్రజలకు. హల్లెలూయా. ఓటమి లేదు ఇశ్రాయేలు ప్రజలకు. హల్లెలూయా. ఈ పక్క వారు పుసుకుదండి చెప్పండి, నువ్వు ఇశ్రాయేలు ప్రజలవి, నీకు ఓటమి ఉండదు. ఎందుకంటే నువ్వు గుడ్డివాడువు, దేవుడు నీలో ఉన్నాడు. అర్థమవుతుందండి? గుడ్డివారుగా ఉన్నప్పుడు మన మనుషులు చూడం. చూసావా ఏ చీర కట్టింది, చూసావా ఏ బట్టలు వేసుకొచ్చాడు, చూసావా ఎంత బంగారం వేస్తుంది,
నువ్వు ఉన్నావు ఎందుకు, నాకు కొనలేకపోతున్నావు, నువ్వు ఉన్నావు ఎందుకు, వేస్ట్. మొగుడని చెప్పుకుంటారు కూడా, భర్త అని చెప్పుకుంటారు కూడా వేస్ట్. నువ్వు ఉన్నావు ఎందుకు. స్త్రీ పురుషులు ఒక భార్యమని చెప్పుకుంటారు కూడా వేస్ట్, ఒక సతీమని చెప్పుకుంటారు కూడా వేస్ట్. ఇది కంపారిజన్ స్పిరిట్. గాడ్ ఇస్ టాకింగ్ టు యు. ఈ రోజు నీతో నాతో మాట్లాడుతాను. డోంట్ కంపేర్ యువర్ లైఫ్స్ అదర్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. ఎదుటి వాళ్ళ జీవితంలో మీరు గుడ్డివారైపోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో చూసేటప్పుడు మీరు ఏమైపోవాలి. ఎదుటివాడు వచ్చి నీ కొడుకు ఇట్టా, నీ కొడుకు అట్టా, నువ్వు అట్టా ఇక మీ బతికింటే అని ఎవరన్నా వచ్చి ముందు తిట్టినప్పుడు మీరు ఏం చూడాలంటే నేను గుడ్డోన్నయ్యా, నేను చూడలేకపోతున్నాను అనాలి. హల్లెలూయా. ఓకే, ఇతను వచ్చి నేను తింటే నువ్వేమో చెప్తాప్పుడు మీరు నాతో పాటు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇస్రాయేల్ మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు. ఎదుటి వాళ్ళ జీవితంలో మీ జీవితంలో కంపేర్ చేసుకోకూడదు. ఇంకో మాట మీరు చెప్తానండి. ఇంకొక ఉదాహరణ ప్రభు ఈ రాత్రి కాలంలో నీతో మాట్లాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హెబ్రీలు దాస్యులుగా ఉన్నారు. ఎవరికి దాస్యులుగా ఉన్నారు. ఫరోకి, ఐగుప్తీయులకి. మీ పక్కన ముందు చెప్పండి. హెబ్రీలు దాస్యులుగా ఉన్నారు. దాస్యులుగా ఉన్నారు. They are slaves. ఎందుకంటే వారు దాసులు. ఎందుకంటే ఐగుప్తీయులకు, ఐగుప్తు రాజులు, ఐగుప్తులు పనివారి కన్నా మీరేంటిగా. ఒక మాట చెప్పాలంటే దాసులు అనే మాట అర్థం కాదు, పనివారు, కవతం చేసేవారు. అర్థమవుతుందండి. కవతం అనే మాట అర్థమవుతుందా. కవతం చేసేవారు, వెట్టి చాకరీ చేయాలి. ఈ వెట్టి చాకరీ చేసేవాడిని ఒక వ్యక్తిని, మోజెస్ అనే ఒక వ్యక్తి ఎవరంటే హెబ్రీయుడు. మీ పక్క సంబంధం చెప్పండి. హెబ్రీయుడు. మోజెస్ హెబ్రీయుడు. మోజెస్ చెప్పాలి. మోజెస్ హెబ్రీలకు పుట్టినవాడు. హెబ్రీలకు పుట్టినవాడు. ఐగుప్తు రాజు నిలవగలగలరా, నుంచోగలరా, ఎదురు మాట్లాడగలరా, ఎదురు సమాధానం చెప్పగలరా. ఫరో రాజు ఎదురు ఏ ఒక్కరు నుంచోకూడదు. గడగడ వనకాలి, మోకరించాలి, అంతే. కానీ హెబ్రీలు అనే పిలువబడుతున్న వ్యక్తి ఎవరంటే మోషే. మోషే ఒక దాసుడు పుట్టిన కుమారుడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా. ఫరో ఎదుట దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఫరో అనుకోండి, ఈ వ్యక్తి మోజెస్ అనుకోండి. ఈ వ్యక్తి ఎవరో తెలుసా. దయచేసి అమ్మా శ్రద్ధగా ఉండాలి. నేను పదే మీకు చెప్తున్నా. మిమ్మల్ని నిర్మించిన దేవుడి వైపు చూడండి, మనుషుల వైపు చూస్తే ఈ పరిస్థితులు మిమ్మల్ని భయం తెస్తాయి. దయచేసి శ్రద్ధగా వినాలి. దేవుని వైపు వాక్యం శ్రద్ధగా వినాలి. ముగింపులోకి వచ్చాను. దేవుని చేత ఏర్పరచబడిన ఈ మోజెస్ హెబ్రీ వంశములో జన్మించిన వ్యక్తి. రాజు ఎదుట ఈ వ్యక్తి ఎలా నుంచోకుంటాం పాపం. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓటము లేని వాడిగా నిలబెట్టుకున్నాడు. ఫరో ఎదుట డిఎంట్గా నిలబడ్డాడా, నిలబడలేదా? నిలబడ్డాడు. అది ఎప్పుడైతే దురాత్మ అనే సమూహము నీలో నుంచి వెళ్ళిపోతుందో, భయపెట్టే ఆత్మ నీలో నుంచి పోతుందో, నీలో ఉన్న భయపెట్టే ఆత్మ, ఆ పరిమితులు తెచ్చే ఆత్మ ఎప్పుడైతే నీలో నుంచి పోతుందో, ప్రభు నీకు గుడ్డితనం అయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నోటి మాధ్యము ఏమన్నాడు మోషే, నేను నాకు మాట్లాడతాము రాదు అన్నాడా అనలేదా? అన్నవాడిని దేవుడు ఏం చేశాడు? తగ్గించుకొని అన్నాడు. మోషే ఎలా అన్నాడంటే తగ్గించుకొని దేవుని ఎదుట అన్నమాట. అయ్యా నేను నత్తివాడును, నాకు మాట్లాడటము రాదు అన్నప్పుడు దేవుడు ఈ హెబ్రీయుడైన దాసుని అనగా ఏం చేశాడంటే దాసుని తీసుకెళ్ళి ఫరో ఎదుట నిలబెట్టాడు. హల్లెలూయా. నువ్వు పనికిరాని వాడై ఉండొచ్చు, కానీ మొదటగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే గుడ్డివాడైపోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడంటే చెయ్యాలి, అంతే. హల్లెలూయా. మీకు 10 మార్లు చెప్పానమ్మా, 6 రండమ్మా. 7-5 నిమిషాల కల్లా ఆరాధన అయిపోయింది. 7-5 నుంచి వాక్యం వస్తారు. వాక్యం అనే బండ మీద ప్రతి ఒక్క మనుషుడు ఎప్పుడైతే కట్టబడతాడో, నిలబడతాడో, ఆ జీవితం ఎల్లప్పుడూ గుడ్డివాడైపోతాడు. హల్లెలూయా. మోసెస్ గుడ్డివాడైపోయాడు. హల్లెలూయా. దావీదు గుడ్డివాడైపోయాడు. హల్లెలూయా.
ఎలీషా గుడ్డివాడైపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివాడైపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన మీద అని కూర్చున్నప్పుడు గుడ్డివాడు అయ్యాడా అవలేదా? ఇవేంత అని అంటారు. ఎక్సెట్రా 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 వర్డ్స్ వస్తాయి, మాటలు. అన్నాడా? గుడ్డివాడైపోయాడు. అయ్యా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వేసి వెళ్ళిపోయావు నాకు అలా అనుకోవాలి మనం. దేవుడి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు గుడ్డితనమును కలగచేస్తుంది. హల్లెలూయా. నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ సమస్యలు, నీ రోగాలు, నీ వ్యాధులు దేవుని చిత్తానికి అప్పగించు. హల్లెలూయా. మీ పక్కన బసుందరి చెప్పండి, నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు. హల్లెలూయా. నా వైపు చూడాలి దయచేసి. నీ కష్టాలు, నీ నిందలు, నీ అవమానాలు, నీ రోగాలు, నీ సమస్యలు దేవుని చిత్తానికి అప్పగించు. చెప్పు, మళ్ళా చెప్పు. నీ సమస్యలు, నీ రోగాలు, చెప్పు. నీ సమస్యలు, నీ రోగాలు, నీ అప్పులు, నీ పేదరికము, నీ దరిద్రత దేవునికి, దేవుని చిత్తానికి అప్పగించు. హల్లెలూయా. మళ్ళీ మీ పక్కన చెప్పండి, నీ కష్టాలు, నీ అవమానాలు, నీ రోగాలు, నీ నిందలు, నీ సమస్యలు, అది ఏదైనా దేవునికి అప్పగించు. అప్పుడు ఆయన నీకేం కలగజేస్తాడు? గుడ్డితనం కలగజేస్తాడు. అప్పుడు మనం దేవుని ఏమని అడుగుతాం? పౌలు ఏమని అడిగాడు? అయ్యా నేను గుడ్డివాడిని అయిపోయాను, నీ ప్రజలు నేను హింసించాను, దూషించాను, అవమానించాను, చంపానయ్యా, నేను మామూలు కాదయ్యా అని అప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు గుడ్డితనం నుంచి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ఆత్మలో గుడ్డివాడు ఇప్పుడు దేవుని దర్శనంలో చూచాడు. ఒక ముళ్ళుని విరిచి పక్కన పెట్టి చెప్పిన మాట, అయ్యా ఈ పరీక్షలు అధికంగా చేస్తే నీ స్వస్థత దాంట్లో దయచేయాలన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నా కృప నీకు. అక్కడ అడిగే విధం ఎలా అడగాలంటే దయచేసి చెప్పండి నాతో పాటు, దయచేసి దావీదు కుమారుడా నా మీద నీ దయ ఉంచండి. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా హంబుల్గా అడుగుతాడు, మీ పక్కన చెప్పండి, తగ్గించుకొని అడగాలి. దేవుణ్ణి తగ్గించుకొని అడగాలి. ఎప్పుడైతే ఏ మ్యాన్ విత్ హంబుల్నెస్, ఏ వ్యక్తి అయితే తగ్గించుకొని దేవుని ఎదురు జీవిస్తాడో ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాట, చివరి మాట, నిర్గమకాండము 14:14 ప్రభువు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మోజెస్కి భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నేను నీతో యుద్ధము చేస్తున్నాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పెను. చాలా మళ్ళా చదవండి ఒకసారి గట్టిగా బిగ్గరగా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇశ్రాయేలు ప్రజల వలె అందరం కలిసి చెబుదాం. 1, 2, 3 స్టార్ట్. నీతో యుద్ధం చేసేది ఎవరు? చెప్పు, ఎవరు? నీతో యుద్ధం చేసేది ఎవరు? ఓకే, నీకు గుడ్డితనం కలగజేసేది, నీకు యుద్ధం, నీకు సహాయం చేసేది ఎవరు? నీ పక్షం యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షం యుద్ధం చేసేది ఎవరు? నువ్వు గుడ్డివాడై ఉండొచ్చు కానీ నీకు సహాయం చేసేది ఎవరు? నీ పక్షం యుద్ధం చేసేది సైన్యములకు అధిపతి యెహోవా. నీ పక్కన చెప్పండి, నీ పక్షమున యుద్ధము చేసేది యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. గాడ్స్ జనరల్, సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షమున యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు గుడ్డితనం కలగజేయును గాక. అప్పుడు మనం ఏం చేయాలంటే హంబులుగా అడగాలి, దయచేసి. ఏమన్నా మనకి గట్టి దెబ్బ తగిలింది అనుకోండి, రైట్ మంచినీళ్ళు తీసుకురామని చెప్పింది నీకు కాదు ఎలా అంటారా? అరే నాన్న కొంచెం మంచినీళ్ళు ఎత్తురా అంటామా? చెప్పండి నా ఆన్సర్ మీకు.
నా మాట వినిపిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది చేతులు లేనట్టున్నాయి ఇక్కడ. నా ప్రభు చేతులు మీకు దయచేయును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ పక్షమును యుద్ధము చేసిన సైన్యములకు అధిపత్యకు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఓకే, నువ్వేం చేయాలి? యుద్ధంలో వైపు నువ్వు ఏం కలగాలి? నీకు గుడ్డివాడు అయ్యా. హల్లెలూయా. ఓకే, మన కన్నులు తెరవబడును గాక, మన కన్నులు తెరవబడును గాక. మనిషి చేసిన పాపమును బట్టి మొదటగా మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. మీ పక్కన భుజం తట్టి చెప్పడం, మనిషి చేసిన పాపము ఒప్పుకోవాలి. ఏ దేవా నన్ను క్షమించా, వచ్చాగా వదలంటే ఇది ఒకసారి క్షమించా, వచ్చాక చూడాలని రానా మనం అనకూడదు. మరి ఎలా అనాలంటే, దావీదు కుమారుడా దయచేసి నా పాపమును క్షమించండి. ప్రభు చెబుతున్న మాట, ఏ వ్యక్తి అయితే తగ్గించుకుని బ్రతుకుతాడు, ఏ వ్యక్తి అయితే తగ్గించుకుని ప్రార్థిస్తాడు, ఏ వ్యక్తి అయితే అయ్యా నేను అది అడిగానయ్యా నువ్వు నాకు ఇవ్వలేదని ఏ వ్యక్తి అయితే క్వశ్చన్ చేయకుండా అయ్యా నీ చిత్తమైతేనే ఇవ్వండి, ఇచ్చినందుకు వందనాలు, ఇవ్వకపోయినందుకు కూడా నీకు వందనాలు, ఏదైనా నీ చిత్తనాన్ని ఏ వ్యక్తి అయితే తగ్గించుకొని చెప్తాడో ఆ వ్యక్తి మీద దేవుని ఆత్మ తోడై ఉండను గాక. సంగములకు ఆత్మ చూపించిన మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిల్చుందాం, ప్రార్థన చేస్తున్నాం. తన కష్టాన్ని, తన బాధాన్ని దేవునికి అప్పగిస్తాడు. ఆ వ్యక్తి భయం లేని వాడుగా ఉంటాడు, పరిమితులు లేని వాడుగా. ఈరోజు మన అంశము భయము మరియు పరిమితులను తొలగించుట. మీ పక్కవారి గురించి చెప్పండి. ఈరోజు మన అంశము భయము మరియు పరిమితుల నుండి తొలగించుట. ఎవరు తొలగిస్తారు? యెహోషువ ఎలీషా శిష్యుడిని భయం నుంచి తొలగించింది, పరిమితుల నుంచి తొలగించింది ఎవరు? చెప్పాలి. ఎవరు? యెహోవా. సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క గుడ్డితనం కలిగినప్పుడు దేవుడిని అడిగినప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. తన యొక్క కన్నులు తెరవబడింది. ఎవరిని బట్టి? దేవుని బట్టి. దావీదు గొలియాతును చంపుకు వెళ్ళినప్పుడు గుడ్డివాడు వెళ్ళిపోయాడు. అతను నిజంగా శరీర సంబంధమైన కాలంలో చూసినప్పుడు చంపడం నా వల్ల గుడ్డివాడు, ఆత్మ గుడ్డివాడు అయిపోయాడు. మీ పక్కన చెప్పండి, ఆత్మలో గుడ్డివాడు అవ్వాలి. గుడ్డివాడు అయ్యాడు. ఎవరు? దావీదు. అందుకే గుడిశాలు తీసుకుని పేట్మలు పెట్టాడు. ఆత్మలో గుడ్డివారం అవ్వాలి. ఆమె గుడ్డివారం అయినప్పుడు ఏమైందంటే భయం పోతుంది మనలో. ఆమె ఆమె పరిమితులు పోతాయి. ఆమె ఎదుటివాడి పరిస్థితుల్లో మనం వాళ్ళు అవ్వం. ఇంకా ఎదుటివాడి జీవితం, ఎదుటివాడు ఎంత సంపద, ఎదుటివాడు ఈ ఆస్తి, ఎదుటివాడు ధనం ఎంత క్వశ్చన్ చేయి. దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆయన ఆత్మ మనకు తోడై ఉండదు కాక. చివరిగా నేను ఫ్రీడే కదా దాసులు పుట్టిన వాడు దాసుడే అవుతాడు. రాజు పుట్టిన కొడుకు ఏమవుతాడు? అది ఒక వారికి పుట్టిన కొడుకైనా, రెండో వారికి పుట్టిన కొడుకైనా, మూడో వారికి పుట్టిన కొడుకైనా ఏమవుతాడు? రాజు కొడుకే అవుతాడు. ఫస్ట్ వారు నాకే ప్రిఫరెన్స్, రెండో వారు నాకే ప్రిఫరెన్స్. అఫ్ కోర్స్ దావీదుకి ఎంతమంది, సొలొమోనుకి ఎంతమంది భార్యలు? అందరూ రాజు కుమార్తెలే. కాబట్టి నాకు ఈ సహోదరు ప్రభు చెబుతున్న మాట, మోజెస్ దాసికి పుట్టిన ఒక హెబ్రీ సంతానం పుట్టిన ఒక వ్యక్తి, వెట్టి చాకిరి చేసే సంతానం పుట్టిన వ్యక్తి, ఐగుప్తుల దగ్గర సాకిరి చేయాలని పని. అలాంటి వ్యక్తిని నేను గోగవాడిని, నోటి మానం కలిగిన వాడిని చెప్పిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఫరో ఎదుట నిలబెట్టాడు. హల్లెలూయా. ఓటమి లేని వాడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. గుడ్డితనం కలగజేశాడు. హల్లెలూయా. నుంచున్నాడు. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు నుంచున్నాడు. ఎందుకంటే గుడ్డివాడు అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీ ముందు నడుస్తున్నా. హల్లెలూయా. నేను నడిచి
వచ్చినప్పుడు ఇంక మన గుడ్డి వారమే. నాతో కూడా చెప్తా, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నదంతా మీరు తీసుకోండి, నీలో ఉన్న గుడ్డితనము నాకు కలగ చేయండి. దర్శనములు చూడుటకు, మహిమలు చూడుటకు, ప్రత్యక్షలు చూడుటకు, నీ సన్నిధిని చూడుటకు, నీ కృపను చూడుటకు, నీ అభిషేకములు చూడుటకు దయచేసి నీ కృపతో ఆమేన్. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చూడగల వాడు వేడుగాక. దేవుడి వాక్యం మన హృదయంలో భద్రపరచుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ప్రభు బలారాధనకి దయచేసి అందరూ ముందుకు రావాల్సిన ప్రభు ప్రార్థన చేస్తాం.